వెల్కమ్ బ్యాక్ టు వై ఫ్యాషన్ మై కూల్ లుకింగ్ అండ్ స్టైలిష్ మ్యాన్. వీడియో థంబ్నెయిల్ చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కొంచెం వర్క్స్ ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్ అయితే కొంచెం డిలే అయింది. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ఫాస్ట్ గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. హాయ్ గైస్, భోగి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మేమైతే భోగి మంట వేసేసాము. సో ఇక్కడ కనిపిస్తున్న మనోడు అయితే భోగి సెలబ్రేషన్స్ కోసం ఊరికి వచ్చాడు. సో మన భోగి మంట దగ్గర హుషారు ఏముంటుంది, పక్కనే మన ఫ్రెండ్స్ కూడా భోగి వేస్తున్నారు. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ భోగి మంటలో మనోళ్ళు క్రాకర్స్ అయితే వేస్తున్నారు. నెల్లూరుకే ఫేమస్ అయిన నెల్లూరు గన్ అయితే వేసేస్తున్నారు అనమాట ఇందులో. సో చూడండి ఎలా ఉంటుందో. కాపాడండి నన్ను. ఇదేంటి అయ్యా? ఓ అమ్మా, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో సెలబ్రేషన్స్ అయితే ఇంకా అవ్వలేదు, ఉన్నాయి. సో అంతలోపు ఊర్లో ఉన్న భోగి మంటలన్నీ ఒక లుక్ వేసేద్దాం. వెలిగించిన వెంటనే ఆడిపోయిందిరా. అంటుకోదు అంటుకోదు. మళ్ళీ ఆడిపోయిందిరా. అంటుకుందా.
సో ఇంకా అలా రిటర్న్ వెళ్ళే దారిలో అందరికీ తెలిసే ఉంటుంది భోగి అంటే మోస్ట్లీ అందరూ నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా అలా చికెన్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా అలా చికెన్ అయితే ఇంట్లో ఇచ్చేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ప్రతి భోగికి ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే అలా బయటకు వెళ్ళి టీ కాఫీ అయితే తాగేసి వస్తాము. సో నేనైతే ఊర్లో ఉన్న భోగి మంటలన్నీ చూసి ఇలా చికెన్ తీసుకోవడం వల్ల లేట్ అయిపోయింది. ఆల్రెడీ మా వాళ్ళు అయితే వెళ్ళిపోయి ఉన్నారు ప్లేస్కి అయితే. సో నేను కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో లెట్స్ మీట్ దే. సో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్లో మనకి కాఫీ షాప్ అయితే కనిపిస్తుంది కదా. సో మన వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేస్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న మైక్ తోటి అయితే చాలా హంగామానే చేశారనమాట మన వాళ్ళు, చూడండి. సో ఈ మైక్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? యాక్చువల్గా సంక్రాంతికి మన వాళ్ళు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ అయితే జరుపుతున్నారు. సో అందులో అయితే మనకి మైక్ యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే తీసుకొచ్చారు. సో దీంతో అయితే చాలా హంగామానే చేశారు, చూడండి వీడియోలో మీకే తెలుస్తుంది. అండ్ వీఆర్ డన్. టీ కాఫీలు అయితే తాగేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో దారిలో అంతా చూడండి ఎంత హంగామా చేశారో మన వాళ్ళు అయితే. తేడాగా అంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. సో అలా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్ళి అయితే తిరిగి వచ్చేసాము. సో ఇంకా ఇంటికి రాగానే బయట ముగ్గు అయితే చూశాను. సో భోగి కాబట్టి ప్రతిరోజు ముగ్గు అయితే వేస్తూ ఉంటారు ఈ సీజన్ అంతా కూడా. సో ఇంకా అలా ఇంట్లోకి రాగానే చికెన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో మనం కూడా ఒక చెయ్యి వేసేద్దాం. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. ఎవరు కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా మామయ్య వాళ్ళు పండక్కి ఇంటికి వచ్చారనమాట. సో మామయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు ఫైనల్గా కష్టపడి ఒక 2 షేప్స్ అయితే తయారు చేశారు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి బయటకైతే బయలుదేరుతున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు మైపాడు బీచ్కి అయితే వచ్చాము. సో పిల్లలు అయితే ఫర్ ది ఫస్ట్ టైం బీచ్కి అయితే వస్తున్నారు. ఎక్కువ ఓషన్ పార్క్స్ వాటికి వెళ్ళారు కానీ బీచ్కి అయితే ఇదే ఫస్ట్ టైం రావడం. సో చూద్దాం ఎలా ఎగ్జైట్ అవుతారో వాళ్ళైతే. యాక్చువల్గా ఈరోజు పండగ కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది అయితే అప్పుడే బీచ్ని ఫిల్ చేసేసారు. సో ఇంకా అలా వచ్చే దారిలో కైట్స్ కూడా తీసుకున్నాము, ఎగరేద్దాం వాటిని కూడా. సో ఇంకా అలా నడుస్తూ ఉంటే దారిలో తాబేలు అయితే కనిపించింది. సో ఇదైతే చనిపోయి ఒడ్డుకైతే కొట్టుకొచ్చినట్టుంది. కాకపోతే ఇంత పెద్ద తాబేల్ని జూలో చూడడమే కానీ బయట అయితే ఇదే రియల్గా చూడడం. సో ఇంక పిల్లలు నీటిలో ఆడుకుంటూ ఇది దొరికిందని చెప్పి అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇందులో అయితే మనకి క్రాబ్ అయితే ఉందన్నమాట, చిన్న పిల్ల అయితే అనుకుంటా. సో కదులుతూ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు.
యాక్చువల్లీ ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో సన్ స్క్రీన్ తీసుకుందాం అని చెప్పి అయితే వచ్చాను. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే వచ్చారు, ఫోటోషూట్ అయితే చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉందో మీరే చూడండి. సో నార్మల్గా బీచెస్లో మనకైతే గాలి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు అయితే మేము వచ్చినప్పుడు అయితే గాలి అయితే అసలు లేదు. చాలాసేపు చూశాను అనమాట గాలి వస్తుందేమోనని. సో ఇప్పుడైతే ఏదో గాలి ఎలా వస్తుందని చెప్పి ఎగరేద్దామని ట్రై చేశాను. సో అలా వేస్తుండగా కిందకైతే పడిపోయింది. సో ఎగరలేదని మనం ఎలా ఆపేస్తాం, మళ్ళీ వేయడమే. సో ఈసారి అయితే ఎగరాలని అనుకుంటున్నాను. చూస్తుంటే ఈసారి ఎగిరేటట్టే ఉంది, బట్ గాలి అయితే అంతగా లేదనమాట. జస్ట్ ఏదో లైట్గా వస్తూ ఉంది. సో మ్యాక్సిమం అయితే ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తున్నాను. అండ్ ఎస్ ఫైనల్లీ కైట్ అయితే ఎగిరింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్లీ తెచ్చిన దారం మొత్తం అయిపోయింది. సో కైట్ అయితే చూడండి ఎంత లాంగ్లో ఉందో మనకి. సో ఇంకొక కైట్ ఎగిరిన తర్వాత రెండో కైట్ కామ్గా ఉండదు కదా. సో ఇంకా మా మామయ్య కూడా కైట్ ఎగరేద్దామని అయిపోతే స్టార్ట్ చేశాడు. సో ఒకసారి వీళ్ళని చూడండి, స్టార్టింగ్లో నీటిలో దిగమంటే భయపడ్డారు, బట్ ఇప్పుడు చూడండి సోలోగా వాళ్ళిద్దరు కలిసి ఆడుకుంటున్నారు. సో ఈ హార్స్ అయితే ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉంది. సో ఒకసారి ఎక్కేద్దామని చెప్పి అయితే ఎక్కేసాను. సో ఈ హార్స్ రైడ్ అయిపోయేసరికి నాకైతే హార్స్ రైడింగ్ నేర్చుకోవాలనిపించింది. సో చూద్దాం. సో హార్స్ రైడింగ్ అయితే అంత ఈజీ కాదు, ఫ్యూచర్లో కుదిరితే తప్పకుండా ట్రై చేద్దాం. సో ఈ 2 కైట్స్ని పక్కనే ఎగరేసాము. సో 2 కైట్స్ అయితే లింక్ అయిపోయాయి. సో ఇంకా బీచ్కి వచ్చాక చేపలు తినకపోతే ఎలా, మనకి యాక్చువల్గా ఇక్కడ దొరికే చేపలు బయట అయితే దొరకవు అనమాట. సో బయట మనకి నార్మల్ వాటర్లో తిరిగే చేపలను అయితే మనమైతే తింటూ ఉంటాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్రాబ్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ మిర్చి బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ అయితే ఉంది. అండ్ నేను మధ్యలో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చికెన్ అనమాట. ఇది చికెన్ కూడా పెట్టి అమ్మేస్తున్నారు. అండ్ కింద అయితే మనకి చేపలు ఉన్నాయి. దీని పేరు వచ్చి కానాగత్తలు అంటారంట. ఇవి కూడా కానాగత్తలే. అండ్ పైన అయితే ఇంకొక డిఫరెంట్ చేపలు అయితే ఏవో ఉన్నాయి. సో కానాగత్తలు అయితే మేమైతే ఒక 2 తీసుకొని ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో చూద్దాం ఎలా ఉంటాయో. సో ట్రై చేసాము, బట్ అంత ఫ్రెష్ అండ్ టేస్టీగా అయితే అనిపించలేదు. అందుకే దాని పక్కనే ఉన్న వేరే షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మనకి చాలా రకాలు అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఈ 2 చేపలు అయితే తీసుకున్నాము. చాలా ఫ్రెష్ అండ్ టేస్టీగా ఉన్నాయి. కంప్లీట్గా సాటిస్ఫైడ్ అనమాట. ఫైనల్లీ ఎండింగ్ దిస్ డే 1 విత్ దిస్ బ్లూబెర్రీ గోలీ సోడా. సో కమింగ్ టు డే 2, ఈరోజు మకర సంక్రాంతి. సో ఎర్లీ మార్నింగ్ అయితే మీరు ఇక్కడ మంచు చూడొచ్చు, ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. సో చాలా ఎక్కువగా ఉంది మంచు అయితే ఈరోజు. సో ఈరోజు ప్లాన్స్ వచ్చేసరికి మార్నింగ్ కైట్స్ ఎగరేయడం, ఆఫ్టర్నూన్ మూవీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఈవినింగ్ అయితే ఒక దగ్గరికి వెళ్తున్నాము చూడండి. సో ఇంకా అలా కొంచెం వెంటబడిన తర్వాత అలా బయటకైతే వచ్చాను, కొంచెం గ్రీనరీ పొలాలు చూద్దామని చెప్పి. హాయ్ గైస్, కేవీఆర్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము ఇప్పుడే.
సో ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. సో చూద్దాం మనం కొనగలేవి ఏమన్నా ఉన్నాయేమో లోపల, ఒకసారి చెక్ చేద్దాం. సో క్లాత్స్కి వచ్చేసరికి ఒకసారి చెక్ చేశాను, వాళ్ళు చెప్పే రేట్లకి ఇక్కడ మనకుండే క్వాలిటీకి అయితే అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇంకా ఏమున్నాయో చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం. కమింగ్ టు వాచ్ సెక్షన్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, నేనైతే కొన్ని వాచెస్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీకు నార్మల్ క్యాషియో వాచ్ లాగే ఉంటుంది, బట్ ఇక్కడ మీరు పేరు చూసినట్టయితే గ్యాషియో అని ఉంది. అండ్ కమింగ్ టు దిస్ వాచ్, ఇదైతే పూమా బ్రాండ్, దీని కాస్త పోమో చేసేసారు. ఇక్కడ మనకి అన్ని బ్రాండ్స్లో అయితే ఇలా ఫేక్ అయితే క్రియేట్ చేసేసి ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి చూడడానికి ఒరిజినల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, బట్ నేమ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, అసలు అయితే గెస్ట్ చేయలేము కూడా. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఇక్కడైతే షేడ్స్ ఉన్నాయి. సో షేడ్స్ అయితే ట్రై చేస్తున్నాను. సో డే 2 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని డే 3లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ రోజు కనుమ. సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి బీచ్ కి అయితే వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ బీచ్ లో సన్ రైజ్ చూద్దామని అయితే వెళ్తున్నాము. సో బీచ్ కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంకా టీ అయితే తీసుకొని అలా బీచ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో సేమ్ డే 1లో వచ్చిన మైపాడు బీచ్ కే మళ్ళీ వచ్చాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సన్ రైజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనకైతే మబ్బుల వల్ల సన్ రైజ్ కనిపించట్లేదు. సో అనుకున్నట్లుగా సన్ రైజ్ అయితే చూడలేము ఈరోజు. సో ఇక్కడ చాలాసేపు అటు ఇటు కూడా తిరిగాము. అండ్ ఇక్కడ బోట్స్ వేసుకొని చేపల వల్ల అయితే మళ్ళీ తిరిగి వచ్చే టైం ఇది. సో వస్తారేమో అనుకున్నాము, బట్ ఎవరు అయితే రావట్లేదు. సో పక్కనే ఉన్న కోడూరు బీచ్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో కొత్త కోడూరు బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సన్ రైజ్ అయితే జస్ట్ ఇప్పుడే కనిపిస్తుంది, మబ్బుల వల్ల మనకైతే ఈ హైట్ వచ్చే వరకు అయితే కనిపించలేదు. సో ఇట్స్ ఓకే. సో కోడూరు బీచ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎస్, ఫైనల్లీ కోడూరు బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ముందు బీచ్లో మనమైతే మిస్ అయ్యాము, బట్ ఈ బీచ్లో మనకైతే ఇప్పుడే బోట్ అయితే వచ్చింది. సో చూద్దాం ఏమేమి వచ్చాయో. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే క్రాబ్స్ చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి, చిన్నవి పెద్దవి చేపలు అయితే ఉన్నాయి, డిఫరెంట్ చేపలు. సో క్రాబ్స్కి వచ్చేసరికి అన్ని పెద్దవి అయితే ఉన్నాయి. ఇక్కడైతే వీళ్ళు సపరేట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్ వ్లాగ్లో మైపాడు బీచ్లో మనం చూసినట్లయితే ఎక్కువగా మనకైతే జెల్లీ ఫిషెస్ అయితే వచ్చాయి. సో అవైతే నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ కూడా ఉంటాయనేమోనని, బట్ ఇక్కడైతే జెల్లీ ఫిషెస్ అయితే ఏం లేవు, టోటల్గా ఫిషెస్ అండ్ క్రాబ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ వీఆర్ డన్ విత్ ద బీచ్. ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి కైట్ అయితే ఎగరేస్తున్నాము.
ఇంట్లో సడన్ గా మూవీకి అయితే ప్లాన్ చేశారు. బట్ సంక్రాంతి టైంలో మనకి టికెట్స్ దొరకడం అంటే అంత ఈజీ కాదు. సో కోవిడ్ ఉన్న మైథిలి థియేటర్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే మనకి టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. సో థియేటర్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. సో యాక్చువల్గా ఇంతకు ముందు అయితే మనకి బెంచెస్ అండ్ నేల టికెట్ అయితే ఉండేవి, చూశాను నేను కూడా. బట్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఇప్పుడు మళ్ళీ అయితే ఈ థియేటర్లో చూస్తున్నాను. సో ఈరోజు కనుమ రోజు స్పెషల్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ అయితే ప్లాన్ చేసాము. ఫస్ట్ హనుమాన్కి అయితే ఇక్కడికి వచ్చాము మైథిలి థియేటర్కి. పక్కనే ఉన్న శ్రీనివాస థియేటర్లో అయితే గుంటూరు కారం అయితే చూడాలి. ఇది అయిపోయిన వెంటనే దానికైతే వెళ్ళిపోవడమే. అండ్ విత్ దిస్ వీఆర్ ఎండింగ్ దిస్ వ్లాగ్. ఇంతవరకు వ్లాగ్ చూసినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో చూసిన ఏ యాక్టివిటీతో అయినా మీరు కొంచెం రిలేట్ అయ్యింటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు వై ఫ్యాషన్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.